హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు పీతల కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. ముందుగా పీతల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 గంటెలు నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి. తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే తగినంత కారం, ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. నెక్స్ట్ పీత ముక్కల్ని గ్రేవీలో వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. చూసారుగా, ఇలా నూనె పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, పీతల కర్రీ రెడీ.